హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ భీమేశ్వరాలయంలో 2 సంవత్సరాల క్రితం ఇక్కడ లోక కళ్యాణార్థం భీమేశ్వర స్వామిలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణము ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇక్కడ పఠించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100వ వారము శుభ సందర్భంగా ఈ లోక కళ్యాణార్థము 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము పఠించడానికి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమము హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ లోక కళ్యాణార్థం హనుమాన్ చాలీసా కార్యక్రమము ఒక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన ఒక రామాయణం చదివినంత బరాబరు. అలాంటి రామాయణంని మనం చదవడంతో పాటు ఈ హనుమాన్ చాలీసాలో అంత యుక్తి కలుగుతుంది, అంత శక్తి కలుగుతుంది. ఈ హనుమాన్ చాలీసా పారాయణము చేయడం వల్ల ఒక భక్తుడు శక్తిని కూడగట్టుకుంటాడు, శక్తితో పాటు ఆరోగ్యంగా జీవిస్తాడు. అలాంటి ఆ శక్తిని పొందడానికి భక్తులు ప్రతి మంగళవారము వందలాది మంది భక్తులు వేలల్లో ఈరోజు భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పుడు వేములవాడనే కాకుండా వివిధ క్షేత్రాల నుంచి ఇక్కడ భక్తులు చేరుకొని హనుమాన్ చాలీసా పారాయణం పఠించడానికి భక్తులు వాళ్ళ ఊర్ల నుంచి ప్రత్యేకంగా ఇక్కడి భక్తులు చేరుకొని హనుమాన్ చాలీసా పారాయణం పఠిస్తున్నారు. ఈ హనుమాన్ చాలీసా పారాయణము లోక కళ్యాణార్థం చేయడం వల్ల ఒక భక్తుడు చేయడం వల్ల ఈ ఎంతో మంది ఒక భక్తితో పాటు వేలాది మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉంటే దాని వైబ్రేషన్స్ అనేది ఒక శక్తి రూపంగా విడుదలై మన ఈ శక్తితో పాటు ఈ శక్తి చేకూరడానికి ఈ ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఈ ప్రపంచ దేశాలకు భారతదేశం అనేది ఒక దిక్సూచి. ఈ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునేది ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే. అలాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి భారతీయుని మన ఈ వేములవాడలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్క భక్తుడు ఒక అదృష్టంగా భావించవచ్చు. ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్న భక్తులు, ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులు, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఆ హిందూ సేన సభ్యులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్.